కానీ కంటికి కనబడదు. కానీ దేవుడిచ్చే కాపుదల, ఆయన మన చుట్టూ ఉన్నట్లు బహుశా మన భౌతిక నేత్రాలతో చూడలేము, కానీ పర్వతాల కన్నా బలమైన దృఢమైన కాపుదల దేవుడు తన ప్రజలకు ఇచ్చే కాపుదల. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆసక్తికరమైన విషయము, దేవుడు తన ప్రజల కాపుదల కొరకు ఆ వాక్యంలో మనం ఆదికాండం నుండి గమనించినట్లయితే హీ హ్యాస్ యూజ్డ్ నేచర్. దేవుడు ప్రకృతిని వాడుకున్నట్లుగా కూడా గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలీయులు అరణ్యాల్లో 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు పగటిలో మేఘస్తంభంగా ఉన్నారంట, పిల్లర్ ఆఫ్ క్లౌడ్. ఎందుకు అంటే పగటిలో ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు సొమ్మసిల్లిపోతారు, ఎండ దెబ్బ తగులుతుంది. మరి చిన్నవారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, బలహీనులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఐగుప్తు దేశం నుండి బయటపడిన ఇశ్రాయేలీయులు ఆయా మరి వయసులకు చెందినవారు. వారి యొక్క శక్తి, వారికి ఉన్న స్టామినా, వారికి ఉన్న ఫిట్నెస్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. అందరూ ఒకే రకమైన శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని కలిగిన వారు, ఆరోగ్యాన్ని కలిగిన వారు కారు. ఇప్పుడు దేవుడు తన ప్రజలకు పగటిలో మేఘస్తంభంగా ఎందుకున్నారంటే సూర్య రశ్మి వారి మీద పడకుండా, సూర్యుని యొక్క తీక్షణ వారి మీద పడకుండా, ఆ వేడి వలన వారు సొమ్మసిల్లిపోయి అలసిపోకుండా పగటిలో దేవుడు మేఘస్తంభంగా వారికి తోడుగా ఉన్నారు. రాత్రిని గురించి ఆలోచన చేస్తే అగ్నిస్తంభంగా, పిల్లర్ ఆఫ్ ఫైర్ అనే మాట ఉంటుంది. ఇప్పుడు ఈ అగ్నిస్తంభం ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే అగ్ని ద్వారా వారికి రాత్రి చీకటిలో వెలుగు వచ్చేదండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అరణ్యంలో వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాత్రి కాలంలో వారికి లైట్ కావాలి కదా. ఇప్పుడు అన్ని లక్షల మంది ప్రజలకు ఎన్ని లైట్లు అవసరం? 40 సంవత్సరాలకు అక్కడ అరణ్యాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఉండవు, స్తంభాలు ఉండవు, కరెంటు స్తంభాలు ఉండవు. పోనీ ల్యాంటర్న్స్ అలాంటివి వారు మోసిన, ఇంతకుముందు పెట్రోమాక్స్ లైట్స్ అని, కెరసిన్ ల్యాంప్స్ అని ఇలాంటివి ఉండేవి. అలాంటివి ఎన్ని లీటర్ల, ఎన్ని గ్యాలన్ల పెట్రోల్ అవసరం వారు దారంతా ఆ ల్యాంప్స్ పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలంటే. కాబట్టి దేవుడు తన ప్రజలకు మరి అగ్ని స్తంభంగా ఆయన వారికి తోడుగా ఉండి నడిపించాడంటే అర్థం ఏంటంటే 40 సంవత్సరాలు వారి అరణ్య యాత్రలో అగ్ని స్తంభం వారికి వెలుగునిస్తూ, వెలుగు మాత్రమే కాదండి, ధైర్యంగా ఉండడానికి, ఆ తర్వాత చుట్టూ ఒకవేళ పురుగులు, క్రిమి కీటకాలు ఇలాంటివి ఏవి వారి దగ్గరకు రాకుండా, మరి భయంకరమైన విష సర్పాలు కానీ మృగాలు కానీ వారి మీద దాడి చేయకుండా కూడా ఈ అగ్ని స్తంభము ఇశ్రాయేలుకు ఒక శ్రేష్టమైన కాపుదలగా ఉండేది. అంత మాత్రమే కాదు, 91వ కీర్తన 11-12 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారనే మాట కూడా ఉంటుంది. చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మన మార్గాల్లో కాపాడడానికి దేవుడు మనకిచ్చిన ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఎవరు? మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ. మన పిల్లలతో అవకాశం ఉన్నంతవరకు ఏం చేస్తూ ఉంటాం అంటే మనం వెళ్తూ ఉంటాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్కేజీలో వదిలిపెట్టేటప్పుడు మనందరం స్కూల్ గేట్ దాకా వెళ్ళిన వాళ్ళం కదా. గేట్ దాకా వెళ్ళి అక్కడ కనబడేదాకా, వాళ్ళు వెళ్ళేదాకా బాయ్ చెప్పి వస్తూ ఉంటాం. ఆ తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వెళ్తాం. కొంతమంది తల్లిదండ్రులకు బిడ్డల మీద అధికమైన జాగ్రత్త ఉన్నవారు, లేకపోతే అధికమైన శ్రద్ధ ఉన్నవారు, వారికి టైం అవకాశం ఉంటే రోజు కావాలంటే వాళ్ళే వెళ్ళి దింపుతూ ఉంటారు, వాళ్ళ సొంత బైక్ మీదో లేదంటే వాళ్ళ సొంత కార్లో. ఇక పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఉన్నత విద్య నిమిత్తం విదేశీ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళగలం, కానీ ఇంకా అక్కడికి మించి మనం వెళ్ళలేము, వారితో ప్రతిరోజు ఉండలేము. కానీ కొంతమంది బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకు కూడా పర్సనల్ సెక్యూరిటీ ఏర్పరచుకుంటారు కదండి. పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళకి ఒక బాడీ గార్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే రాజకీయ నాయకులు లేదంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ తమను తాము కాపాడుకోవడానికి వారి భద్రత కొరకు సెక్యూరిటీని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవుని ఆశ్రయించిన వారికి దేవుడిచ్చే కాపుదల మనం ఖర్చు పెట్టుకొని మనం పెట్టుకోలేము, కానీ దేవుడిచ్చే కాపుదల ఎంత గొప్పదంటే హీ హ్యాస్ గివెన్ హిజ్ ఏంజల్స్ చార్జ్ ఓవర్ అస్ టు వాచ్ us ఇన్ ఆల్ అవర్ వేస్. మన మార్గాలన్నిటిలో మనల్ని కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కనబడరు దేవుని దూతలు, కానీ నిశ్చయంగా దేవుని కాపుదల, దేవుని భద్రత ఆయన ఆజ్ఞాపించారు కాబట్టి ఆయన ఆజ్ఞలు సృష్టి అంతా చేస్తున్నారండి. ఆయన ఆజ్ఞలన్నీ సృష్టి నెరవేరుస్తుంది, ఆయన ఆజ్ఞలు దూతలు కూడా పాటిస్తున్నారు. ఇంతకీ ఆ దేవుని ఆజ్ఞలు నెరవేర్చని వారు, దేవుని ఆజ్ఞలు లెక్క చేయని వారు ఎవరంటే మనమే.
మరి దేవుని పోలికలో ఆయన రూపంలో ఆయన అతిగా ప్రేమించిన మనమే చాలాసార్లు దేవుని ఆజ్ఞలు లెక్క చేయం, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను ఆయన దూతలు నిశ్చయంగా శిరసా వహిస్తారు. దానియేలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే సింహపు గుహలోకి వెళ్ళిన దానియేలును కాపాడడానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించారు? దూతలకు ఆజ్ఞాపించారు. ఆ సింహాల నోళ్ళు మోయించి ఆ దూతలే దానియేలుకు కాపుదలగా ఉన్నట్లుగా వాక్యంలో గమనిస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రక్షణ పొందిన వారికి పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలు నియమించారనే మాట కూడా ఉంటుంది. చూడండి, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దూతలు హెవెన్లీ బీయింగ్స్ అండి, పరలోక సంబంధులు, దేవుని చేత సృజించబడిన వారే దూతలు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మంటివారమైన మనకు, నేల మంటి నుండి తీయబడి సృష్టించబడిన మనిషి ఎప్పుడైతే రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డగా మార్చబడతామో, ఇప్పుడు దేవుడు మనకిస్తున్న ప్రివిలేజెస్లో వన్ ఆఫ్ ద ప్రివిలేజ్, దేవుడు మనకిస్తున్న ఆధిక్యతల్లో ఒక ఆధిక్యత ఏంటంటే, ఆయన తన దూతలను మనకు పరిచర్య చేయడానికి ఆజ్ఞాపించిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం చదువుకున్న 125వ కీర్తన 2వ వచనంలో దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పడం లేదండి. మన కాపుదలను గురించి ఆయనే మనల్ని కాపాడే దేవుడు అనే మాట గమనిస్తున్నాం. ఇంకొకసారి చూద్దామండి. 125వ కీర్తన 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజల చుట్టూ అంటే ఏంటో తెలుసా? మీకు మ్యాథమెటిక్స్ వస్తే, లెక్కలు వస్తే, గణికం అంటారా ఏమంటారో, 360 degrees అంటారు కదండి. 360 degrees అంటే ఏంటి? చుట్టూ. ఒకవేళ దేవుడు మన ముందు మాత్రమే ఉంటానని వాగ్దానం చేస్తే వెనక నుండి అపవాది వచ్చి దాడి చేయొచ్చేమో. ఒకవేళ దేవుడు మన వెనకాలుండి ఒకవేళ నడిచే దేవుడు అంటే ముందు నుంచి అపవాది వేసే అగ్ని బాణాలు మనకు తగలచ్చేమో. కానీ దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానం ఎంత శ్రేష్టమైనది, ఎంత కట్టుదిట్టమైనదో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, తన ప్రజల చుట్టూ ఆయనే ఉంటాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన ముందు నడిచేవాడు. హీ వాక్స్ బిఫోర్ అస్. అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా, ఏ సమస్య అయినా, ఏ శత్రువు అయినా, ఏ వ్యాధి అయినా మనల్ని ముట్టక ముందు ఎవరిని ముట్టాలండి? ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి రావాలి. దేవుడు వేసిన కంచెను దాటి రావాల్సిందే. దేవుడు మన ముందు నడిచేవాడు. అంత మాత్రమే కాదు, మన వెనకాల కూడా ఉండే దేవుడు. హీ ఈజ్ ఆల్సో బిహైండ్ అస్. అంటే మన యొక్క గతము కూడా, మన గతంలో కూడా మనల్ని నడిపించింది దేవుడే. మన ముందు అంటే మన భవిష్యత్తులోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నది, మనల్ని ముందుండి మనల్ని నడిపిస్తున్నది దేవుడే. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా, వెనకాలే కాదు, ముందే కాదు, ప్రక్కన కూడా ఉండే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు జీవితంలో ఒంటరిగా అనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒంటరి వారు అంటే ఎవరంటే బంధువులు లేని వాళ్ళు కాదండి. ఒంటరి వారు ఎవరంటే కుటుంబీకులు లేని వారు కాదు. ఒంటరి వారు అంటే ఎవరంటే మరి ఇరుగు పొరుగు వారు లేని వారు కాదు. కానీ ఒంటరి వారు అంటే ఎవరంటే ఎంతమంది ఉన్నా ఎవ్వరూ లేరు అనే ఒక లోన్లీనెస్ గుండా వెళ్ళేవారు. దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. కొన్నిసార్లు జీవిత ప్రయాణంలో ఎలా ఉంటుందంటే, మనకందరున్న కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో మనం ఒంటరివారం అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. కొన్ని సమస్యలు మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డీల్ విత్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఆల్ అలోన్. ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము. మనుషులకు కొన్నిసార్లు ఏది చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకున్న కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారేమో, చెప్పుకున్న కొన్నిసార్లు తీర్పు తీరుస్తారేమో, చెప్పుకున్న కొన్నిసార్లు ఇంకా సూటిపోటి మాటలతో ఉన్న బాధని ఇంకా పెంచుతారేమో. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవ్వరికి చెప్పుకోవడం కన్నా మౌనంగా ఉండడం మంచిది. అలాంటి సందర్భాల్లో నీకు అనిపించవచ్చు నేను ఒంటరిగా ఉన్నానని. బట్ ప్లీజ్ నో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. సో దేవుడు మన ముందున్నారు,
ముందు నడిచే దేవుడు, మన వెనక కూడా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. అంత మాత్రమే కాదు, మనలో ఉన్న దేవుడు. 46వ కీర్తన 5వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంటుంది చూడండి. 46వ కీర్తన 5వ వచనం, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మాట. గాడ్ ఇస్ విత్ ఇన్ హర్, షీ విల్ నాట్ ఫెయిల్. దేవుడు ఉన్నాడు ఆ పట్టణంలో, దేవుడు ఉన్నాడు నీలో, దేవుడు ఉన్నాడు నాలో. మనకి చలనం ఉండదు. చలనం ఉండదంటే అర్థం ఏంటి? చాలా స్థిరంగా, చాలా బలంగా, చాలా దృఢంగా. కొంతమంది చూడండి, చిన్న సమస్య రాగానే చెల్లించిపోతారు, చిన్న సమస్య రాగానే కృంగిపోతారు, చిన్న పరిస్థితి రాగానే ఇంకా నీరు గారిపోతారు, చిన్న పరిస్థితితోనే ఇంకా అనుకుంటారు నా వల్ల. కానీ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ ఇన్ హర్, షీ విల్ నాట్ ఫెయిల్. ఒక మాట చెప్పమంటారా? అపవాది నిన్ను పడగొట్టాలని ఎప్పుడు పడిపోతామని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు నిలబెట్టే దేవుడు, స్థిరపరిచే దేవుడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడంటండి. అందుకే యెహోవా యందు నమ్మికించు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే. కొండ కదులుతుందండి. గాలి వస్తే కదులుతుందా కొండ? తుఫాన్ వస్తే కదులుతుందా కొండ? వరద వస్తే కదులుతుందా కొండ? ఏమొస్తే కదులుతుంది చెప్పండి కొండ? నాకు ఏమొస్తే కదులుతుంది? ఏమొచ్చినా కదలదు. అందుకే అది కొండ కదా. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని వాక్యంలో దేవుడు దేంతో పోల్చారంటే, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు అనే మాట. ఈ 125వ కీర్తనలోని మొదటి వచనంలో ఆ మాట ఉంటుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే. ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీవు నా యందు నమ్మికించుతున్నావు కాబట్టి కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే నీవున్నావు, నేనున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ మీన్స్ యు ఆర్ స్టేబుల్. నువ్వు చాలా స్థిరంగా, నీ చుట్టూ పరిస్థితులు లేవు స్టేబుల్గా, నీ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేవు, కొన్నిసార్లు నీవు వెళ్ళే మానసికమైన పరిస్థితులు స్టేబుల్గా లేవు, కొన్నిసార్లు మనుషులతో నీ యొక్క డీలింగ్స్లో, సంబంధ బాంధవ్యాలలో మరి కొన్ని అవకతవకలు చాలా జరుగుతూ ఉన్నాయి, ఎగుడు దిగుడులు చాలా వెళ్తూ ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. కానీ నీవు కదలక స్థిరంగా ఉంటావు. కారణం ఏంటంటే నీవు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావు కాబట్టి. ఇక్కడ 125వ కీర్తన 2వ వచనంలో యెహోవా ఇది మొదలుకొని ఇప్పటి నుండి ఎప్పటి వరకు. ఈ లోకంలో చాలా ఆఫర్స్ ఉంటాయండి. ఆఫర్స్ ఎప్పటికి ఉంటాయా? ఎప్పటికి ఉండవు కదా. ఆఫర్స్ ఉంటే కొన్నిసార్లు మనకి ఏమవుతూ ఉంటుందంటే చాలా ఇష్టం, అవునా కదా. ఆఫర్ ఉండగానే మన అవసరం లేకపోయినా కొనుక్కోవాలని. ఒకసారి నేను షాప్కి వెళ్తే ఏదో అడుగుతున్నాయి ఇది ఎంత అని. అప్పుడు మా అమ్మాయి అడిగింది, ఎందుకు మమ్మీ? ఎందుకంటే ఆఫర్ ఉంది అని. మమ్మీ నీకు ఆఫర్ అంటే అంత ఇష్టమా అని అడిగింది. నిజమే, ఆఫర్ అంటే ఇష్టం. ఎందుకు? అసలు రేటు కన్నా తక్కువ రేట్లో కొనుక్కొని పక్కన పెట్టుకోవచ్చు కదా అనే ఒక ఉద్దేశం కదా. చాలాసార్లు మనం ఏదో పొదుపు చేద్దామని ఆఫర్లు ఉండగానే పరిగెడుతూ ఉంటాం. కానీ ఆఫర్లు ఎల్లకాలం ఉంటాయి చెప్పండి? ఒక షాప్లో ఆఫర్ ఎప్పుడు ఉంటుంది? ఒక సీజన్ కదా, ఒక పండగ సీజన్లో లేదంటే ఒక సమయంలో మాత్రమే. ఆఫర్కి ఎప్పుడు కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు ఆఫరు. కొన్నిసార్లు ఏమంటాడంటే స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఆఫరు పని చేయదు. అలా కొన్నిసార్లు వాళ్ళు లిమిట్స్ పెడతా ఉంటారండి, దానికి పరిమితులు పెడతా ఉంటారు. కానీ దేవుడిచ్చే కాపుదల, ఆయన తన ప్రజల చుట్టూ ఇది మొదలుకొని ఎప్పటి వరకు ఉంటారంట అని ఆలోచన చేస్తే, ఇది మొదలుకొని నిత్యము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నౌ అండ్ ఫర్ ఎవర్. ఎంత శ్రేష్టమైన మాట అండి అది. నిత్యము అనే మాట ఎంత గొప్ప మాట. కొంతకాలం మాత్రమే, నీ కష్ట సమయంలో మాత్రమే దేవుడు నిన్ను చుట్టూ ఆవరించి ఉండే దేవుడు, ఆయన నీ చుట్టూ తన కాపుదలనిచ్చే దేవుడు అని వాక్యంలో వ్రాయబడలేదు. లేదంటే నీకు వ్యాధి ఉన్నప్పుడే, నీకు సమస్య ఉన్నప్పుడే, లేకపోతే నీవు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడే అని వ్రాయబడలేదు. కానీ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు అనే శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఇప్పుడు దేవుడు తన ప్రజల చుట్టూ
ఆయన ఆవరించి ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. తన ప్రజల చుట్టూ కాపుదలగా తానే ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రజల చుట్టూ ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా చుట్టూ ఉంటారంట. ఎలా ఉంటారు ప్రభు అంటే అగ్ని ప్రాకారముగా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అ వాల్ ఆఫ్ ఫైర్. మనందరికీ తెలుసు ఫైర్ ఇస్ డేంజరస్. అగ్ని చాలా భయంకరమైనది, అవునా కాదండి? అగ్నితో ఆటలాడితే ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకే ఒక మాట ఎక్కువ మనం చదువుతూ ఉంటాం, కిల్ ఫైర్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ. ఒక చిన్న స్పార్క్ స్టార్ట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ చిన్న స్పార్క్, ఒక చిన్న కార్చిచ్చు ఒక మరి ఫారెస్ట్ని అంతా కూడా దహించే సామర్థ్యం దానికి ఉంటుంది. గాలి తోడైందంటే కొన్నిసార్లు ఆ చిన్న చిచ్చు ఏమవుతూ ఉంటుందంటే ఒక అడవినంతా కూడా దహించేస్తుంది, తగలబెట్టేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సమ్మర్ సీజన్లో ప్రాముఖ్యంగా అమెరికాలో కాలిఫోర్నియాలో చాలా ఫారెస్ట్ ఉంటాయండి. కొన్ని ఎకరాలు అడవులు ఉంటాయి. అడవుల్లో కొన్నిసార్లు ఒక చెట్టు ఇంకొక చెట్టు, లేదంటే ఒక కొమ్మ ఇంకొక కొమ్మ రాసుకొని కూడా మంట స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు స్మోక్ చేసి అలా పడేసి చిన్న సిగరెట్ నుంచి వచ్చిన ఆ మంట వలన కొన్నిసార్లు అలా జరగచ్చు. కొన్నిసార్లు న్యాచురల్గానే ఏమవుతూ ఉంటుందంటే చిన్న స్పార్క్తో స్టార్ట్ అయ్యి ఎకరాలు అడవి తగలబడిపోతూ ఉంటుందండి. ఆ ప్రాంతం గుండా ఎవరైనా ప్రయాణం చేస్తుంటే వాళ్ళు చూసి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే కొన్నిసార్లు ఆ మంటలు ఆపడానికి హెలికాప్టర్స్లో కూడా ఫైర్ సిబ్బంది చాలామంది రెస్క్యూ చేయడానికి, లేదంటే ఆ ఫైర్ ఆపడానికి చాలా కష్టాలు, చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఫైర్ అంతా ఆగిపోయి ఆ ప్రాంతంలో స్మోక్ అంతా సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. ఫైర్ ఇస్ డేంజరస్. అయితే వాక్యంలో మనం గమనించినట్లయితే ఫైర్ను గురించి 3 అంశాలు మనం గమనిస్తాం. పాయింట్ నెంబర్ 1, ఫైర్ ఈజ్ ఫర్ ప్యూరిఫికేషన్. వాక్యంలో మనం చూస్తే అగ్ని అనేది, మంట అనేది శుద్ధి చేయడానికి దేవుడు ఉపయోగిస్తారు, లేదంటే శుద్ధి చేయడానికి ఉపయోగించబడుతుంది అనే మాట చూస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హి ప్యూరిఫైస్ us like a refiner purifies gold and silver. కంసాలి వాడు వెండిని బంగారాన్ని శుద్ధి చేసినట్లు దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడంట. ఇక్కడ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మీ పిల్లలు మురికిగా ఉంటే మీకు నచ్చుతుందండి? సింపుల్. పిల్లలు మురికిగా ఉంటే నచ్చుతుందా? నచ్చదు. ఏమంటాం? వాళ్ళు తమ్మును తాము కడుక్కునే వయసు కానప్పుడు మనం కడుగుతాం, వాళ్ళని వాళ్ళు కడుక్కునే వయసుకు వచ్చాక ఏం చేస్తాం? చెప్తాము, లేకపోతే తోస్తాం. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రారా, చేతులు కడుక్కోరా, బయట నుంచి వచ్చావు, కాళ్ళు చూడు ఎంత మురిగ్గా, ఆ మురికి బట్టలు వేసుకొచ్చావు, చెమట కంపు వస్తుంది, ఆ బట్టలు తీసి వాషింగ్ మెషిన్లో పడే. వీ వాంట్ యూ టు బీ క్లీన్. మిమ్మల్ని మంచిగా పరిశుభ్రంగా చూడాలనుకుంటాం, కానీ మురికిగా మన పిల్లల్ని చూడడం తల్లిదండ్రులు ఎవ్వరికి కూడా ఇష్టము. పరిశుద్ధుడైన దేవుడు, సమీపించరాని తేజస్సులో అమరత్వంలో నివసిస్తున్న దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్న దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనల్ని కూడా నిర్మలులుగా చేయడానికి. వాంట్స్ టు ప్యూరిఫై అస్. అందుకే అగ్ని వంటి శ్రమలలో గుండా మనల్ని పంపిస్తాడంటే. ఎందుకండి? పరిశుద్ధంగా మనల్ని మార్చడానికి. పరిశుభ్రత శరీరానికి చెందినదైతే పరిశుద్ధత ఆత్మకు చెందినది కదండి. పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించినది, పరిశుద్ధత అనేది ఆత్మకు, అంతరంగానికి చెందినది. ఇప్పుడు దేవుడు మనల్ని నిర్మలులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి అగ్ని వంటి శ్రమల గుండా ఆయన మనల్ని
కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకయ్యా ఇంత, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ శ్రమ అంటే, గాడ్ వాంట్స్ టు మేక్ యూ ప్యూరర్. ఇంకా నిన్ను పరిశుద్ధంగా శుద్ధ సువర్ణం వలె నిన్ను మార్చాలనుకుంటున్నాడు. అందుకే అది మార్చబడాలంటే అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తే తప్ప సాధ్యము. బంగారాన్ని చిన్నగా హ్యాండ్ వాష్తో కడిగితే, డెటాల్ హ్యాండ్ వాష్తో కడిగితే శుభ్రం అవుతుందండి? అవ్వదు. డెటాల్ హ్యాండ్ వాష్తో చేతులు కడుక్కుంటే శుభ్రం అవుతాయి, కానీ బంగారాన్ని డెటాల్ హ్యాండ్ వాష్తో కడిగితే మెరవదండి. ఆ బంగారంలో ఉన్న మలినము మస్టు శుద్ధిపరచబడదు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, వెండిని బంగారమును నిర్మలము చేయు రీతిని. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనకు అనిపించవచ్చు, దేవా నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా, నీకు నా మీద కోపం ఉందా? ఎప్పుడైనా వచ్చిందండి ఆ ప్రశ్న? నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను కదా దేవా, నువ్వు నన్ను సౌఖ్యంలో కదా పెట్టాల్సింది. కొన్నిసార్లు మనకు ప్రేమ అంటే ఏంటంటే సుఖంగా పెట్టడం మనల్ని, అసలు ఏ కష్టము రానివ్వకుండా మనల్ని చూసుకుంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవునికి నేనంటే చాలా. నో, దట్స్ నాట్ ద కేస్. నిజంగా అసలు దేవుడు శ్రమల కొలిమిలోకే మనల్ని పంపించకపోతే ఎందుకు పనికి రాకుండా తయారవుతాం? ఫస్ట్ దేవుడికి పనికిరాం, ఆ తర్వాత పరలోకానికి కూడా పనికిరామండి. అందుకే దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడంటే నిర్మలులుగా చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోధనలలో ఎవరైతే సహించి దేవుని కొరకు నిలబడతారో, శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ ఏమిస్తాడు దేవుడు రివార్డ్ అంటే 3 విషయాలు ఉన్నాయండి. మొదటిది మెప్పు. ఎవరు మెచ్చుకుంటారంట? దేవుడు మెచ్చుకుంటాడంట. దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడండి. ఆయన దగ్గర మెప్పు పొందామంటే ఇంకా అంతకన్నా శ్రేష్టమైన మరి పరిస్థితి, అంతకన్నా గొప్ప ఆనందం ఇంకేది లేదు. మెప్పు, రెండవది మహిమ, మూడవది ఘనత. ఏదో ఒక చీర కాదండి దేవుడిచ్చేది, ఏదో వస్త్రాలు కాదు, ఏదో ఒక బంగారు ఉంగరము. చాలాసార్లు మనుషులను మెప్పించి ఏదో ఈ లోక సంబంధంగా చిన్న తాత్కాలికమైన ఏదో ఒక బెనిఫిట్ పొందుకోవడానికి మనుషుల మెప్పు కొరకు ఎంత ప్రయాసపడతాము, కానీ దేవుడిచ్చే మెప్పు శ్రేష్టమైనది. ఆయన మెప్పును మహిమను ఘనతను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా అగ్ని దేని కొరకంటే, ఫైర్ ఈజ్ ఫార్ ప్యూరిఫికేషన్. గాడ్ ఈజ్ రిఫైనర్స్ ఫైర్. మీరు ఈ పోడియం మీద కూడా చూసినట్లయితే ఆయన మాట, ఆయన అగ్ని వంటి వాడు, కంసాలి వాని అగ్ని వంటి వాడు, ఆయన మాట అగ్ని వంటిది అనే మాట మనం గమనిస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఫైర్ ఈజ్ ఆల్సో ఫర్ ప్రొటెక్షన్. అగ్ని అనేది కాపుదల కొరకు కూడా అనే మాట మనం గమనిస్తున్నాం. అందుకే ఇందాక జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అగ్ని ప్రాకారముగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో మనము అగ్ని రథాల గురించి చూస్తామండి. ఏలియా ప్రవక్త ఆకాశానికి కొనిపోబడే సమయంలో మరణం చూడకుండా కొనిపోబడిన భక్తులు ఇద్దరు మనకి పాత నిబంధన గ్రంథంలో కనపడతారు. మొట్టమొదటిగా హనోకు, రెండవదిగా ఏలియా. అయితే ఏలియా ఆకాశానికి కొనిపోబడే సమయంలో 2వ అధ్యాయం 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము. దేవునితో నడుస్తూ వచ్చిన దైవజనుడైన ఏలియా ఎలీషా నుండి వేరుపరచబడే సమయంలో మొదట ఏం కనబడినాయంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఆ తర్వాత సుడిగాలి చేత ఆకాశానికి కొనిపోబడ్డారు, ఆరోహణమయ్యారు. ఇన్ వరల్డ్ విండ్ అనే మాట వాక్యంలో చూస్తామండి. దైవజనుడైన ఏలియా యొక్క జీవితంలో, ఎలీషా యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం క్షమించండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. 12వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం, అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త
ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. ఇది సిరియా రాజు దగ్గరున్న వ్యక్తులు సిరియా రాజుతో చెప్తున్న మాట అండి. ఆయన దగ్గర ఉన్న సేవకులు. సిరియా రాజు ఇశ్రాయేలీల రాజు మీదకి దండెత్తి యుద్ధం చేయాలని ఎప్పుడు ప్రణాళిక వేసుకున్నా సిరియా రాజు వేసిన ప్రణాళికలు ఇశ్రాయేలు రాజుకి ముందే తెలిసిపోతున్నాయంట. ఇశ్రాయేలు రాజుకు ముందే ఎలా తెలిసిపోతున్నాయి అనే విషయాన్ని రాజు ఒకసారి కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటంటే, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తని ముందే, ఇక్కడ మాట ఒకసారి గమనించండి, ఇశ్రాయేలీ రాజు పక్షమున ఎవరూ లేరు, కానీ నువ్వు కూడా ఏమనుకుంటున్నావు తెలుసా, నా పక్షాన ఎవరు ఆ సపోర్టు లేదు, ఈ సపోర్టు, ఏ సపోర్ట్ లేకపోయినా పర్వాలా, దేవుని సపోర్ట్ ఉంటే అన్ని సపోర్ట్ల కన్నా గ్రేటెస్ట్ సపోర్ట్. ఆయన మనకి మహిమ కలుగును కాక, హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా అదే, ఆ సపోర్ట్ లేదు, ఈ సపోర్ట్ లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు, ఏది లేదో దాన్ని చూసి బాధపడతాం. నీ దగ్గర ఉన్న సపోర్ట్ చూడు ఒకసారి. యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ గాడ్ యాజ్ యువర్ సపోర్టర్. ఈ ప్రపంచంలో వేల కొలది, కోట్ల కొలది ప్రజలకు మించిన సపోర్ట్ నీకుంది, దేవుని సపోర్ట్. ఆయన సపోర్ట్ చూసి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళకుండా, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లా, వీళ్ళు అర్థం చేసుకోవట్లా, వాళ్ళు బలపరచట్లా, వీళ్ళు వచ్చి నా కన్నీళ్ళు తోడ, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? చాలాసార్లు మన పరిస్థితి అదే కదండి. వాళ్ళు సపోర్ట్ చేయలేదండి, మేము వాళ్ళని సపోర్ట్ చేసాం కానండి, వాళ్ళు మాత్రం మా కష్టంలో మాకు సపోర్ట్. కొన్నిసార్లు ఎన్ని ఆశలు పెట్టుకుంటామో మనుషుల మీద, ఎన్ని ఆశలు పెట్టుకుంటామో అంతగా నిరాశపడతావు. జాగ్రత్త. డు నాట్ పుట్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ పీపుల్. మనుషుల మీద ఎక్కువ ఆశలు దేవుని మీద పెట్టుకో. దేవుని మీద ఆశ పెట్టుకో. స్తోత్రం కలుగును గాక. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఒక మాట చెప్పమంటారండి, మనుషుల మీద ఆశలు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా తక్కువే ఉంటాయి. అర్థమవుతుందా? ఎఫెసీ 3:20 ఒక మాట ఉంటుంది కదండి, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తిమంతుడు సమర్థుడు మన దేవుడు. మనుషుల మీద మన ఆశలు పెట్టుకుంటే నువ్వు అడిగిన దానికన్నా నీకు తక్కువే సహాయం దొరుకుతుందేమో, నువ్వు ఊహించిన దానికన్నా నీకు తక్కువే సపోర్ట్ దొరుకుతుందేమో. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన సహాయము నీకు నాకు లభ్యమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సిరియా రాజు దగ్గర ఉన్న సేవకులు వచ్చి చెప్తున్నాడు, ఆ ఇశ్రాయేల్ రాజుకి ఎవరూ లేరండి, కానీ ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన అంటే జీవము కలిగిన దేవుని యొక్క ప్రవక్త. జీవము కలిగిన దేవుని ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషాకి అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. నిజమే, మన దేవునికి అన్నీ ముందే, ఎవరి మదిలో ఎప్పుడు ఏ మనసు ఏ ఆలోచన పుడుతుందో అన్నీ ముందే తెలుసు. అవునా కదండి? భవిష్యత్తును గుర్చిన పరిపూర్ణమైన జ్ఞానము గ్రహింపు కలిగిన ఆయన నీ సపోర్టుకుంటే ఇంక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము. God who has future in his hands, God who has the future in his control, when he is on your side, you should be strong, you should never be afraid. భవిష్యత్తును తన ఆధీనంలో తన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు నీ పక్షంగా ఉంటే ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేస్తున్నాడు అనగానే, ఇప్పుడు సిరియా రాజు అనుకున్నాడు, ఆ ప్రవక్తను గనక ఆయనను మనం అంతమొందిస్తే ఇక ఇశ్రాయేలీలను ఈజీగా మనం గెలవచ్చు అనుకున్నాడు. కానీ చాలా తక్కువ అంచనా వేశాడండి. ఈ సిరియా రాజు దేవుని ప్రవక్తను చాలా తక్కువ అంచనా. నెవర్ అండర్ ఎస్టిమేట్ అ పర్సన్ హూ హ్యాస్ గాడ్ సపోర్ట్. దేవుని సహకారము, దేవుడు బ్యాకప్గా ఎవరికి ఉంటారో వారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. స్తోత్రం కలుగును గాక. ఎవరితోనో పెట్టుకో పర్లా, దేవుని తన పక్షంగా కలిగి ఉన్న వారు, దేవుని ఆశ్రయించే వారి విషయంలో తప్పుగా ఆలోచించడానికి భయపడు, తప్పుగా మాట్లాడడానికి భయపడు, వారికి విరోధంగా పన్నాగాలు యత్నాలు చేయడానికి మాత్రం డోంట్ ఈవెన్ డేర్. ఎందుకు తెలుసా? వారి పక్షంగా దేవుడు యుద్ధము చేస్తాడు, వారి పక్షంగా దేవుడు పోరాటము. ఇప్పుడు ఈ సిరియా రాజు ఏం చేశాడంటే ప్రయత్నం చేస్తున్నాడండి. సిరియా రాజు సైన్యాన్ని పంపించాడంట. 15వ వచనం చూడండి. దైవజనుడు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, సిరియా రాజు
రథాలను పంపించాడండి. గొప్ప సైన్యం అంటండి. ఏం సైన్యం? అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, గొప్ప సైన్యం. ద ఎనిమీ హ్యాస్ సెంట్ అ గ్రేట్ ఆర్మీ. గొప్ప సైన్యము. ఆ గొప్ప సైన్యంలో గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఇప్పుడు పనివాడు ఉదయాన్నే లేచాడు, పెందల కడ లేచి తలుపులు తెరిచి చూడగానే చుట్టూ గొప్ప సైన్యం. చుట్టూ గొప్ప సైన్యాన్ని చూడగానే ఏమంటున్నాడు చూడండి. వాట్ వాస్ హిస్ రెస్పాన్స్? అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని. సమస్య రాగానే మన రియాక్షన్ ఏంటండి? అయ్యో వచ్చేసింది సమస్య, అయ్యో వచ్చేసింది రోగం, అయ్యో వచ్చేసింది కష్టం, అయ్యో పడిపోయింది నింద. అవునా? సమస్య రాగానే మన రెస్పాన్స్ మన ఫెయిత్ లెవెల్స్ని బయటపడుతుందండి. ఏం పడుతుంది బయట? గ్లూకోమీటర్లో చూడగానే రక్తం చిన్న బొట్టే కానీ ఏం చూపించేస్తుందండి? షుగర్ ఎంత ఉంది అనేది చూపిస్తుందా? బీపీ మెషిన్ చేతికి కట్టగానే అది ఏం చూపిస్తుంది? శ్రమ రాగానే మన స్పందన ఏం చూపిస్తుంది చెప్పమంటారా? హౌ ఆర్ వి రెస్పాండింగ్ వెన్ వీ హ్యావ్ అ ప్రాబ్లం? సమస్య రాగానే, ఒక పరిస్థితి రాగానే ఏం స్పందిస్తున్నాం అనేది మన లోపలేముందో దాన్ని బయట పెడుతుంది. ఇప్పుడు ఈ పనివాడికి విశ్వాసం లేదు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యో నా ఏలినా వాడా, మనము ఏమీ చేయదుము. దైవజనుడు చెప్పిన మాట చూడండి. ద మ్యాన్ ఆఫ్ గాడ్ స్పోక్ విత్ ఫెయిత్. నీ మాటలలో జీవం ఉంది, నా మాటలలో ఏం మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్పీక్ ఓన్లీ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. నీ లోపల విశ్వాసం ఉంటే బయటకు వచ్చే మాటలు కూడా ఎలా రావాలి? విశ్వాసముతో కూడిన మాటలు మాత్రమే పలకాలి. బలమైన మాటలే పలకాలి, బలహీనమైన మాటలు పలకడానికి వీలు లేదు. దైవజనుడు పలుకుతున్న మాట, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దైవజనుడు అన్నాడు. వాళ్ళ పక్షంగా గొప్ప సైన్యం వచ్చారు, శత్రువులు గొప్ప సైన్యం వచ్చారు, కానీ మన పక్షంగా ఉన్న సైన్యం వాళ్ళ పక్షంగా ఉన్న సైన్యం కంటే, అంటే దైవజనుడికి తెలుసు నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడడానికి, నా దేవుడు నన్ను భద్రపరచడానికి ఆయన ఏమైనా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నాకు కనబడకపోవచ్చు కానీ నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. అప్పుడు దైవజనుడు ఒక చక్కని ప్రార్థన చేశారండి. ఏంటా ప్రార్థన? 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిండుట చూచెను. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గొప్ప సైన్యం ఎక్కువ, అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఎక్కువ చెప్పాలి. ఎంత గొప్ప సైన్యం వచ్చినా అగ్ని రథాలు అగ్ని గుర్రాల దగ్గరకు వస్తే ఏమైపోతుందండి? కాలిపోవడమే. నో వన్ విల్ ఎవర్ డేర్. ఏ గుర్రం కూడా అగ్ని రథాల దగ్గరికి రావడానికి ధైర్యం కూడా, దేవుడిచ్చిన కాపుదల ఎంత గొప్పదో. దైవజనుడు ప్రార్థన చేశాడు, ఈ పనివాని యొక్క కండ్లు తెరువు దేవా, ఈ పనివాని యొక్క కండ్లు తెరువు. పనివాని కండ్లు తెరవబడి పనివాడు చూసిన తర్వాత ఇప్పుడు పనివాని ఫెయిత్ లెవెల్ ఏమైపోయి ఉంటుందండి? ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. విశ్వాస పరిమాణం ఏమైపోయింది? కానీ యేసుక్రీస్తు ప్రభువారు తోమాతో ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు తన్ని. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తాం మాట, 20వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చూడకుండా నమ్మారు ఎవరు? ఎలీషా. చూసి నమ్మాడు ఎవరు? పనివాడు. ఇప్పుడు మనం చూడకుండా నమ్మే బ్యాచ్లో ఉన్నామా, చూసి నమ్మే బ్యాచ్లో ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. చూస్తేనే అవిశ్వాసం ఏమంటారు చెప్పమంటారా? నాకు ముందు చూపిస్తే అప్పుడు నేను నమ్ముతాను. ఐ వాంట్ టు సీ అండ్ దెన్ బిలీవ్. కానీ విశ్వాసం ఏమంటారు తెలుసా? నేను చూడకపోయినా, నాకు అర్థం కాకపోయినా, నాకేమీ కనిపించకపోయినా నేను నమ్ముతున్నాను. దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యము చేస్తున్నాడు, ఆయన నిశ్చయంగా ఆయన కార్యము జరిగిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు మై నేకెడ్ ఐ, నా కంటికి కనిపించకపోయినా. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం యొక్క డెఫినిషన్ ఉంటుందండి. చూడండి ఆ మాట, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం అంట. కొన్ని నిరీక్షిస్తున్నాం కానీ అవి ఇంకా మనకి కనబడలా.
బట్ వీఆర్ హోపింగ్, నిరీక్షిస్తున్నాము వాటి నిజస్వరూపమే విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అందుకే 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నానండి. ఒక ఆమెకి వాళ్ళ భర్తని మెప్పించాలని, భర్తకి బ్లూ కలర్ అంటే ఇష్టం అంట, ఆమె చీరలన్నీ బ్లూ కలరేనంట. చూడండి, కొన్నిసార్లు మెప్పించడానికి ఎన్ని తిప్పలు పడతాము కదా. భర్తని మెప్పించడానికి, భార్యను మెప్పించడానికి, అత్తమామలను మెప్పించడానికి, బాస్ను మెప్పించడానికి ఎన్ని ప్రయాసలు పడుతూ ఉంటామో మనకు తెలుసు కదా. మెప్పు కొరకు ప్రయాస. కానీ దేవునికి ఇష్టలై ఉండాలంటే, ఆయన మెప్పు పొందుకోవాలంటే విశ్వాసం లేకపోతే ఇంపాసిబుల్. అంతే. నువ్వు కాళ్ళు పైకి పెట్టి తల క్రింద పెట్టి తపస్సు చేసినా దేవుని మెప్పించలేవు. విశ్వాసంతో మెప్పించగలం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది చూడండి, దేవుని యొద్దకు వచ్చుమాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు. కదా. ఎందుకు వచ్చామండి ఉపవాస ప్రార్థనకి? తనను వెదకే వారికి ఫలం దయచేస్తాడని విశ్వాసంతోనే వచ్చాం, అవునా కదా? వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ అ రివార్డర్ ఫర్ దోస్ హు డిలిజెంట్లీ సీక్ హిమ్. మన విశ్వాసాన్ని బట్టే ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆనాడు గొప్ప సైన్యాన్ని సిరియా రాజు పంపించాడు, కానీ దైవజనుడు చేసిన ప్రార్థన చేత పనివాని యొక్క కన్నులు తెరవబడినప్పుడు ఇప్పుడు దేవుడు పెట్టిన అగ్ని గుర్రములు, అగ్ని రథములను చూసిన తర్వాత ఇప్పుడు ఆ పనివానిలో గొప్ప విశ్వాసము, గొప్ప నమ్మిక వచ్చింది. ఫైర్ ఆల్సో సిగ్నిఫైస్ ప్రొటెక్షన్. అగ్ని అనేది మొట్టమొదటిగా ప్యూరిఫికేషన్ అనే మాట చూసాము, శుద్ధీకరించుట కొరకు అని. రెండవదిగా ఫైర్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్, మంట, అగ్ని అనేది కాపుదల కొరకు. మూడవదిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గాడ్ ఆల్సో యూజ్డ్ ఫైర్ ఫర్ పనిష్మెంట్. శిక్ష చేయడం కొరకు కూడా దేవుడు అగ్నిని వాడినట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. గిన్నిస్ బుక్లో లేకపోయినా పర్వాలేదు, వికీపీడియాలో మన పేరు రాకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు కొంతమంది స్కూల్లో చదువుకోవడానికి ఇష్టం ఉండదండి పిల్లలు, స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటారు. రిజిస్టర్లో ఇక వాళ్ళ పేరు ఉండదు. కొన్ని రోజులు కాలేజీకి వెళ్తారు, ఆ తర్వాత మానేస్తే ఏం చేస్తారంటే టీసీ ఇచ్చేసి రిజిస్టర్లో ఉండి వాళ్ళ పేరు తీసేస్తారు. ఇట్స్ ఓకే. ఒకవేళ నీ స్కూల్లో రిజిస్టర్లో నీ పేరు లేకపోయినా, కాలేజీలో అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరు లేకపోయినా, గిన్నీస్ బుక్లో, లిమ్కా బుక్లో మన పేరు ఎక్కపోయినా పర్వాలేదు, కానీ జీవ గ్రంథంలో మాత్రం పేరు ఎక్కాలి ఖచ్చితంగా, అవునా కదా? చిన్నప్పుడు టీచరు బయటికి ఏదైనా పని మీద వెళ్ళి వచ్చేటప్పుడు క్లాస్ లీడర్ ఉంటారండి, ఆ లీడర్ని అక్కడ నిలబెడతారు కదా. నీ లీడర్ నిలబెట్టి ఒక చాక్ పీస్ ఇచ్చి వెళ్తారు. ఎవరు అల్లరి చేశారో వాళ్ళ పేర్లు ఏం చేయమంటారండి? ఎక్కిస్తారు కదా బోర్డు మీదకి. బోర్డు మీద పేరు ఎక్కిచ్చారంటే ఆ టీచర్ వచ్చిన తర్వాత పేర్లు ఎవరి పేర్లు ఎక్కుంటాయో వాళ్ళందరికీ పడతాయి, దెబ్బలు పడతాయి కదా. సో పేరు ఎక్కకుండా ఉండడానికి చాలా జాగ్రత్త కలిగి, కానీ జీవ గ్రంథంలో పేరు ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ అవర్ నేమ్ ఇస్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, ఒకవేళ జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడకపోతే ఎక్కడ పడతామో అని ఆలోచన చేస్తే అగ్నిగుండములో, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది లేక్ ఆఫ్ ఫైర్. అప్పుడే ఎర్లీ సమ్మర్ ప్రభావం చూస్తున్నాం కదండి. ఇవాళ మార్నింగ్ నుంచి కరెంట్ లేదంట, ఈవినింగ్ వరకు కరెంట్ రాదంట, అందుకని కూలర్స్ ఏర్పాటు చేశారు. అయినా కూడా చాలామంది విసురుకుంటున్నారు, ఎందుకంటే మనకి చక్కగా రూఫ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నా కూడా చాలా వేడిగా. ఇంకా అసలు సమ్మర్ రాకపోయినా మనకి ముందే ఇంత వేడిగా అనిపిస్తుంది. సమ్మర్ వచ్చినప్పుడల్లా మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి చెప్పమంటారండి? అగ్నిగుండం. అగ్నిగుండము రెండవ మరణము అనే మాట చూస్తామండి. ఆ పైన చూసినట్లయితే ఈ అగ్నిగుండము రెండవ మరణము. ప్రతి మనిషికి ఒక మరణం అయితే సహజ మరణం, ఫిజికల్ డెత్. ఈ శరీరము మృతి పొందే సమయం ఒకటి వస్తుంది, అది దేవుని పిలుపు. ఆయన పిలిచినప్పుడు మనం మరణిస్తాము, అది ఎవరు ఆపలేరు. కానీ రెండవ మరణం ఏంటంటే మన ఆత్మకు చెందినది, ఇటర్నల్ డెత్. రెండవది నిత్య మరణము. అదేంటంటే నిత్య నరకంలోకి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచక ఈ లోకంలో జీవించిన కాలంలో నాకు వద్దండి దేవుడు అంటే, దేవుడు బలవంతంగా నువ్వు నాకు కావాలని ఎవరిని బలవంతంగా ఆయన దగ్గరకు చేర్చుకోడంటండి. దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీ విల్ టు మేక్ చాయిసెస్.
మన స్వంతగా నిర్ణయాలు తీసుకొని అధికారము దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు మన స్వంతగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకొని దేవుడు నాకు కావాలి అని ఆయనకు దగ్గరగా వస్తే, ఆయన మన హృదయంలోకి ఆహ్వానిస్తే, ఆయన రక్షకునిగా మన జీవితంలో స్వీకరిస్తే పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో జీవించే ఆ మహాభాగ్యం దేవుడు మనకిస్తారు. ఒకవేళ దేవుడు నాకు వద్దండి అంటే వాళ్ళకి ఈ రెండవ మరణము నిత్య మరణము. అదేంటంటే అగ్నిగుండంలో వారు పడవేయబడతారు, లేక్ ఆఫ్ ఫైర్. అక్కడ పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో మనం చదివితే ఆ మాటలు ఉంటాయి, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకవేళ భూమి మీద ఫైర్ ఏదైనా అంటుకుంటే అగ్నిని ఆపడానికి ఫైర్ ఇంజిన్స్ వస్తాయేమో, అగ్నిని ఆపడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడచ్చేమో, అగ్నిని ఆపడానికి మనుషులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారేమో, కానీ అగ్నిగుండంలో అగ్ని ఆరదు. అక్కడ అగ్నిని ఆర్పడానికి ఎవరు ఉండరు. అగ్నిలో యుగ యుగాలు కాలాల్సిందే. అగ్నిగుండంలోకి పడకుండా నిత్య మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన సమయాన్ని అవకాశాలని సద్వినియోగపరచుకొని మన హృదయాల్లోకి యేసుని స్వీకరిస్తే ఆ నిత్య శిక్ష నుండి నిత్య నరకాగ్ని నుండి మనము తప్పించబడతాం. కనుక మూడవదిగా మనం చూసినట్లయితే అగ్ని శిక్ష కొరకు కూడా, అంటే రక్షణ పొందని వారికి దేవుడిచ్చే శిక్ష ఏంటి అని ఆలోచన చేస్తే అది అగ్ని గుండము. కానీ జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక మనం చదువుకున్న లేఖన భాగము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఆ తర్వాత చదవండి, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. మహిమకు కారణం. నేను ఒక ప్రాకారాన్ని కట్టిస్తాను నా ప్రజల చుట్టూ అనట్లేదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నేను పెడతానులే ఎవరో ఒకరిని అనట్లా, నేనే ఉంటాను అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయనే ఉంటే ఇంకా ఏం కావాలండి? ఇంకేం కావాలి? వాట్ డు వి నీడ్? వాట్ మోర్ డు వి నీడ్? అవసరతలు తీర్చే దేవుడు, ఆహారం పెట్టే దేవుడు, కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, ఆలోచన ఇచ్చే దేవుడు, భద్రపరిచే దేవుడు, అన్ని విషయాల్లో మనకు తోడై ఉండే దేవుడు నేనే ఉంటానంటే ఇంకేం కావాలి? చాలాసార్లు అది లేదు, ఇది లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇంత ఇవ్వాలండి, మాకు ఇంతే ఇచ్చారండి, మేము ఇంత అనుకున్నామండి కానీ ఇంతే. చాలాసార్లు మనుషుల మీద ఎక్స్పెక్టేషన్స్ కదండి. మా అమ్మగారు వాళ్ళు ఇంత పెట్టాలండి కానీ ఇంతే పెట్టారండి, అది కూడా మా అన్నకి ఇంత ఇచ్చారండి, మాకు ఇంతే ఇచ్చారండి. చాలాసార్లు మనుషుల నుండి ఏదేదో ఆశిస్తూ ఉంటాం, అది పొందకపోతే కొంచెం తగ్గగానే ఇంకా బగ లోపల మండిపోతూ ఉంటాం. మాట చెప్పమంటారా? మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకొని రాలేదని బాధపడుతున్నావు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకొని వాళ్ళ నుండి పొందే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. కొసర అంటారు తెలుసా మీకు? కొసరు కూరగాయల దగ్గర వాడతాం కదా. ఇంకొక 2 పచ్చిమిరపకాయలు వేయండిలే, ఇంకొక టమాటాకి 2 కేజీలు తీసుకున్నా కదా, ఇంకొక 2 వేయండి. దేవుడు కొసరు కాదండి వేసేది. హీ విల్ నాట్ జస్ట్ యాడ్ టు వాట్ యు హ్యావ్, బట్ హీ విల్ మల్టిప్లై వాట్ యు హ్యావ్. స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఉన్న దానికి ఏదో కొంచెం కలిపి తృప్తి పడలే, కొసరిచ్చాను అనడు దేవుడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయనే మనతో ఉన్నప్పుడు, ఆయనను ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన యందు నమ్మికించే వారికి ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, నీ దగ్గర ఉన్న వాటికి కలపడం కాదు, రెట్టింపు చేస్తాడు. ఎన్ని రెట్లో ఆయనకే తెలుసండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాకారము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమునై ఉంటాను. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. తోడు రావట్లేదండి ఎవ్వరు. కొంతమందికి తోడు అంటే ఎంత ఇష్టమో, అవునా? బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా తోడే. కొంచెం తోడు. బాత్రూమ్కి ఎందుకమ్మా తోడు? ఒక్కదాన్ని వెళ్ళలేనండి. పక్కూరికి వెళ్ళాలన్నా, పక్క షాప్కి వెళ్ళాలన్నా నాకు అలవాటు లేదండి. ఒక్కదాన్నే. ఎప్పుడు నీకు తోడు కావాలి కదా, కానీ ఎప్పుడు నీకు ఎవరో ఒకరు తోడు ఉండరు. నువ్వు ఫెవికాల్ వేసుకొని అంటించుకున్నా కూడా ఏ బంధం? ఓన్లీ ద బాండింగ్ యూ హ్యావ్ విత్ గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవునితో మనకుండే బంధం ఒక్కటే నిత్యమైన బంధము. నిత్యం ఉండేవాడు ఆయనే. ఈ లోకంలో జీవించినంతగా తోడు ఉంటాడండి. వెన్నంటే విసుక్కోడా? కోపం రాదా?
ఆయుష్కాలం అంతా నిలుస్తుందంట ఆయన దయ మన మీద. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మాత్రం మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది. ప్రాకారము అనే మాట గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా. యెరూషలేము చుట్టూ పర్వతములు ప్రాకారముగా ఉన్నట్లు యెహోవా తన ప్రజల చుట్టూ ఇది మొదలుకొని నిరంతరము ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. అగ్ని ప్రాకారముగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఎరికో పట్టణం యొక్క ప్రాకారాల గురించి కూడా ఒక్కసారి మనం ధ్యానం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఇశ్రాయేలు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్న సమయంలో యెరికో పట్టణాన్ని కూడా వారు స్వాధీనపరచుకొని ముందుకు సాగాలండి. బట్ జెరికో వాజ్ అ బిగ్ ఆబ్స్టకల్. యెరికో వారికి ఒక పెద్ద అడ్డుగా. అడ్డులంటే మనకి ఎవరికి ఇష్టము? హైవే ఎందుకు ఇష్టం అండి? స్మూత్గా ఉంటుంది కదా. ఇంకా అక్కడ ట్రాఫిక్, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే తప్ప రోడ్డు మాత్రం ఎలా ఉంటుంది హైవే మీద? చాలా స్మూత్గా. ఇప్పుడు ఇశ్రాయేలు వారు మరి వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు వారు ఎదుర్కొన్న ఒక అడ్డు ఏంటి అని ఆలోచన చేస్తే యెరికో పట్టణము. యెరికో పట్టణాన్ని ప్రపంచంలో అత్యంత పురాతనమైన పట్టణాలలో ఒక పట్టణంగా చెప్తూ ఉంటారు. యెరికో పట్టణం యొక్క ప్రాకారాలు చాలా బలమైన ప్రాకారాలు. ఎంత బలమైన ప్రాకారాలంటే యెరూషలేము పట్టణ ప్రాకారం మీద రథాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయంటండి. చారియట్స్ ఆఫ్ హార్సెస్, గుర్రాలు, రథాలు అవి కూడా యెరూషలేము పట్టణ ప్రాకారం మీద తిరుగుతూ ఉంటాయంట. ఎందుకంటే ఒకవేళ దూరం నుంచి ఎవరైనా శత్రువులు వస్తుంటే ఆ సెక్యూరిటీ కోసమని సైనికులు ఆ ప్రాకారాల మీద నిలబడి గార్డ్ చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మరి రాజు యొక్క రథాలు కూడా యెరికో పట్టణం యొక్క ప్రాకారాల మీద ప్రయాణం చేసే అంత వెడల్పైన బలమైన ప్రాకారాలు యెరికో పట్టణానికి ఉండేవి. ఇప్పుడు అంత బలమైన ప్రాకారములు గల పట్టణంలో నివసించే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి? మాకు ఇంకా డోకా, ఇంత గొప్ప పట్టణంలో మేము ఉన్నామంటే ఇది మా గొప్ప భాగ్యము, ఇంకా ఏ శత్రువు కూడా మా మీద దాడి చేయలేరు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎదుట యెరికో పట్టణం ఉన్న సమయంలో దేవుడు మరి యెహోషువకు ఒక వార్ స్ట్రాటజీ ఇచ్చారు. దేవుని మీద ఆధారపడుతూనే సాగారు. మనం గమనించినట్లయితే 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎప్పుడు వారికి సమస్య వచ్చినా మోషే దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, దేవుని సన్నిధిలో మనవి చేశాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు అనే మాటే వాక్యంలో మనం చూస్తాం. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి గాడ్ హ్యాడ్ ఎ సొల్యూషన్ ఫర్ హిస్ పీపుల్ ఎవ్రీ టైమ్ దే కేమ్ టు హిమ్. ఆయన మీద ఆధారపడిన ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో దేవుడు వారికి పరిష్కారాన్ని ఇస్తూనే నడిపించారు. ఇప్పుడు మోషే మృతి నొందారు. యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో యెరికో మరి పట్టణాన్ని గూర్చి యెహోషువ దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుడు యెహోషువకు ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటంటే ఈ యెరికో పట్టణం చుట్టూ 6 రోజులు దినానికి ఒక మారు మీరు తిరగాలి. 7వ రోజున 7 మార్లు ఈ పట్టణం చుట్టూ మీరు తిరగాలి. ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి. అలాగా 6 దినములు చేయిచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక కొమ్ములతో వారు ఆ ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురు అనెను. దేవుడు ఏం చేయాలి అనేది క్లియర్గా వార్ స్ట్రాటజీ యెహోషువకి ఇచ్చిన తర్వాత యెహోషువ ప్రజలకు అదే కన్వే చేశారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని మాట యెహోషువకి ఏమని చెప్పబడిందో దాని ప్రకారము ప్రజలు చేసినప్పుడు 20వ వచనం చూడండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరికో పట్టణం ప్రాకారం శిథిలాలు ఎప్పటికీ ఉన్నాయండి. మేము ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణాన్ని కూడా దర్శించినప్పుడు హోలీ ల్యాండ్ టూర్లో భాగంగా ప్రాకారాలు, భూమిలోకి దిగిపోయిన ప్రాకారాలు ఇప్పటికి ఉన్నాయి.
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా ఎత్తైన ప్రాకారాలు, చాలా బలమైన ప్రాకారాలు కదా, కూలిపోయిన తర్వాత ఎలా పడితే అలా ఉంటే మనుషులు ఎక్కి దిగగలరండి? క్యాన్ యూ ఇమాజిన్? ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచన చేస్తే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్నిసార్లు మెట్లు ఎక్కడమే కష్టం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ పెద్ద పెద్ద గోడలు కూలిపోయిన తర్వాత అవి మరి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, కొంచెం ఎత్తుగా ఉండొచ్చు, కొంచెం పల్లంగా ఉండొచ్చు. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఆ ప్రాకారాలు కూలడమే కాదు, అవి అలా భూమిలోకి దిగిపోయినాయండి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకార్యం చూడండి. దేవుడు తన ప్రజలను ఎంత కంఫర్టబుల్గా నడిపించాలో అంత కంఫర్టబుల్గా దేవుడు తన ప్రజల యొక్క మరి పరిస్థితులు ఎంత చక్కగా మరి ఆయన చక్కబెట్టాడో అని ఆలోచన చేస్తే చక్కగా నడిచారనే మాట 2 సార్లు చూసాం మనం. ఇందాక మరి ఇవ్వబడిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో 5వ వచనంలో కూడా గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. 20వ వచనంలో కూడా అదే మాట ఉంది, ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని. మన దేవుడు అన్ని చక్కగా చేసే దేవుడు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అన్ని చక్కబెట్టే దేవుడు. స్తోత్రం కలుగును గాక. మన పిల్లల్ని చూడగానే ఏమనుకుంటాం? ఎంత చక్కగా ఇల్లుని ఎలా సర్దుకుంటామండి? చక్కగా. వి వాంట్ ఆర్డర్, వి వాంట్ ఎవ్రీథింగ్ టు బీ నైస్, వి వాంట్ ఎవ్రీథింగ్ టు బీ గుడ్, వి వాంట్ ఎవ్రీథింగ్ టు బీ స్మూత్. ఒక మాట చెప్పమంటారా? దేవుడు మనకు ముందుగా వెళ్తే, దేవునిని ఆశ్రయించి ముందుకు సాగితే అవకతవకలన్నీ చక్కగా చేసేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ ముందున్న త్రోవలు, ఇట్ మే బీ లైక్ అ జిగ్జాగ్ పాత్. కొన్నిసార్లు వంకర టింకరగా అనిపించవచ్చు నీ ముందున్న త్రోవ. నాకేం చేయాలో? జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురుచూడు, కనిపెట్టు, ఆయన సమయం కొరకు ఎదురుచూడు. చక్కగా నీ మార్గాలన్నీ తిన్నగా చేస్తాడు. ఆ కుటుంబ పరిస్థితులన్నీ అవకతవకగా ఉన్నాయండి. ఈ సమస్య నా జీవితంలో, నా కుటుంబంలో వచ్చిన ఈ సమస్య ఒక ఎరికో ప్రాకారంలాగా నాకు మైండ్ పనిచేయట్లా. నీ మైండ్ పనిచేయక్కర్లా, దేవుడు మైండ్లో ఆల్రెడీ ఉంది సొల్యూషన్. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన చేసి ఆయన ఇచ్చే సొల్యూషన్ పొందుకోవడమే. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామండి, నా మైండ్ సమస్య రాగానే ఏమవుతుందండి, టెన్షన్తో పనిచేయదు, బుర్ర పనిచేయదు కదా, అర్థం కాదు. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ సమస్య ఎలా మళ్ళీ వచ్చేసిందా, ఇంకో సమస్య వచ్చేసిందా, ఇంకే సమస్య రాదనుకున్నానే, ఫిక్స్ అయిపోయింది అనుకున్నా, మళ్ళీ వచ్చేసింది, పర్వాలా. బట్ గాడ్ ఆల్రెడీ హ్యాస్ ద సొల్యూషన్. నీ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉంది. నువ్వు చేయాల్సిందల్లా ఆనాడు యెహోషువ చేసినట్లే దేవుని సన్నిధిలో విచారణ చేయి, మోకరించి ప్రార్థన చేయి. నీ సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చి ప్రజలందరూ చక్కగా నడుచుకుంటా, యుద్ధం చేసేవారే కాదు, యుద్ధ వీరులే కాదు, పురుషులే కాదు, బలవంతులే కాదు, వృద్ధులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, అన్ని వయస్కుల వారు చక్కగా వెళ్ళారు. ఎరికో పట్టణం మీద దేవుడు గొప్ప విజయాన్ని, ఇప్పటికీ ఎరికో పట్టణం మీద దేవుని ప్రజలు పొందుకున్న విజయం యొక్క దాఖలాలు ఇంకా చరిత్రలో దేవుడు భద్రపరిచే ఉంచాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు, ఇంత పెద్ద సమస్య నా జీవితంలో వచ్చిందండి, నా కుటుంబంలో వచ్చిందండి అని. కానీ ఈ గొప్ప శత్రువు నుండి, ఈ గొప్ప సమస్య నుండి, ఈ గొప్ప సవాలు నుండి నువ్వు పొందుకునే జయము నీ తర్వాత తరాలకు కూడా ఒక గొప్ప సాక్ష్యంగా ఉండబోతుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అనుకుంటా, ఇంత గొప్ప సమస్య నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటండి? ఏం పర్వాలా, దేవుడు గొప్ప మహిమను పొందాలనుకుంటున్నారు, దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. నీవు పొందుకునే విజయము ద్వారా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ కుటుంబంలో, అనుకుంటాను, సాక్ష్యం లేని జీవితము రుచి లేని వంటకం లాంటిదే. ఉప్పు లేకపోతే ఎట్లుంటుందండి? ఉప్పు లేకపోతే వేస్ట్. ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అందుకే ఉప్పు అంటదంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట కదండి. దేవుడు ఏమన్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇప్పుడు మనలో ఉన్న ఉప్పదనం ఏంటి? ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల అది సారం పొందదు, అది మనుషుల చేత త్రొక్కబడ్డానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు. నిజమే. ఇప్పుడు మనలో ఉన్న ఉప్పదనం ఎవరంటే ప్రభువే. స్తోత్రం కలుగును గాక. ఆయన లేకపోతే, ఆయన కార్యాలు లేకపోతే, మనం చెప్పుకోవడానికి సాక్ష్యమే లేకపోతే, ఆ క్రైస్తవ జీవితం ఒక మాటలు చెప్పాలంటే చవిసారం లేని ఉప్పు లేని వంటకం లాంటిదే. అంతే. అంత స్మూత్గా సావధానంగా వెళ్ళిపోతుందంటే అది ఇట్స్ నాట్ అన్ అడ్వెంచరస్ ఫెయిత్ జర్నీ. అది విశ్వాసంతో కూడిన సాహసోపేతమైన ప్రయాణం కాదేమో నీ జీవితం. ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయావు, అందుకే అలా వెళ్ళిపోతుంది నీ జీవితం.
సమస్యలు, ఒడుగుదుడుకులు, సవాళ్ళు, శ్రమలు, దేవుడు నీతో ఉన్నాడు అని మాటి మాటికి ఆయన రుజువు చేస్తూ ప్రతి సమస్యను, ప్రతి సవాలును ఒక సాక్ష్యంగా దేవుడు మార్చి ఆయన నీ జీవితం ద్వారా మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. అవకాశం ఉన్న వారు మోకరించండి. ఆ సమస్య ఎంత పెద్దదైనా, ఎరికో ప్రాకారము వలె మేము దాటలేనంత బలమైనదిగా అనిపించిన ప్రభువా, ఆనాడు ఎరికో ప్రాకారాలు నీ ప్రజల కొరకు నీవు కూల్చావయ్యా. నీకు స్తోత్రాలు. నీ మాట చొప్పున చేసినప్పుడు గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. యేసయ్యా స్తోత్రం. సమస్తమును చక్కగా చేసే దేవుడు అయ్యా. మా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా నువ్వు చక్కబెట్టే దేవుడవు నాయన. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, బికాజ్ యు ఆర్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. సమస్తమును చక్కపరిచే దేవుడో, క్రమముగా చేసే దేవుడో ప్రభువా. ప్రేమైన సహోదరి, నీ కుటుంబాన్ని గురించి నీ మనసులో ఏ కొరత ఉంది ప్రభుతో చెప్పుకో. ఆయన చక్కబెట్టే దేవుడు, ఆయన చక్కబెట్టేవాడు, ఆయన పరిష్కారం ఇచ్చేవాడు. అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు, దిక్కుతోచని నీ పరిస్థితి, ఆయన బాగు చేసే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బాగు చేసే దేవుడవు నాయన. మా పరిస్థితులు బాగు చేసే దేవుడవు, కుటుంబాలు బాగు చేసే దేవుడవు, ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడవు, మనస్సును బాగు చేసే దేవుడవు ప్రభా. నువ్వు సమస్తము బాగుగా చేసావయ్యా. బాగుపరిచే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు. ఆనాడు విశ్వాసముతో నీ వస్త్రపు చెంగును ముట్టిన ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమె స్వస్థత పొందుకొని వెళ్ళింది. నీ ప్రభావం ఆమెలోకి వెళ్ళినట్లుగా ప్రభువా, నీ ప్రభావమును, నీ శక్తిని, నీవిచ్చే పరిష్కారాలు మేము పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. నీ కార్యాలు జరిగించేసయ్యా. యెహోవా దేవుడు ఆ పట్టణమునందున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దాని సహాయకుడని నీ వాక్యంలో ఉంది. నిజమే ప్రభా. అడిగినవి, ఊహించినవి మనుషుల నుండి మేము పొందలేం, కానీ అడిగి వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికముగా నీ నుండి మేము పొందగలమయ్యా. అందుకని నీకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, బికాస్ యూ ఆల్వేస్ డూ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మా ఊహకు మించే నువ్వు చేస్తావు ప్రభా కార్యాలు. అందుకై స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ సామర్థ్యం గొప్పదయ్యా, నీ శక్తి గొప్పదయ్యా, నీ ఆలోచనలు గొప్పవయ్యా, నీ పరాక్రమము గొప్పదయ్యా, నీ కార్యాలు గొప్పవయ్యా. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కార్యాలు మా కుటుంబాల్లో జరిగించండి. నీ కార్యాలు మా సంఘంలో జరిగించండి. నీ కార్యాలు మా ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాల్లో మేము పొందుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఏ ఒక్కరిక నుండి వట్టి చేతులతో వెళ్లకుండా కృప చూపు నాయన. ఇది మొదలుకొని నిత్యము యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారని ఎంత గొప్ప వాగ్దానమయ్యా. నువ్వుంటే ఇంకేం కావాలయ్యా. నువ్వుంటే మాకేం తక్కువ ప్రభువా. నీవుంటే మాకన్నీ ఉన్నట్లేనయ్యా. నీకు స్తోత్రం. నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మాకిచ్చిన అభయమును బట్టి స్తోత్రము, మాకిచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని వాగ్దానం చేశాం. ఎంతమంది చంచలమైన పరిస్థితుల్లో కదిలిపోతూ ప్రభా, వణికిపోతూ బలహీనమైపోయి ఉన్నారో స్థిరపరిచిన ఆయన, బలపరిచయ్య. నీ వాగ్దానములు చేత పట్టుకొని ప్రభా, విశ్వాసముతో ఆ వాగ్దానాలు నెరవేర్పి మేము పొందుకోవడానికి సహాయం చేయి. దేవుడు ఆ పట్టణం నందున్నాడు, దానికి చలనము లేదన్న వాగ్దానము మా పక్షంగా నెరవేర్చు. నీవే మా చుట్టూ ప్రాకారముగా ఉంటానని మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానముకై స్తోత్రం. నిత్యముండే దేవుడో,
వెనుక ముందు ఆవరించి ఉండే దేవుడు, మాలో ఉండే దేవుడు, మాతో ఉండే దేవుడు, నీకు స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో స్థిరపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.